హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెక్సా బోయిన్పల్లి. నా పేరు చక్రవర్తి. నేను ఇక్కడ ఆర్ఎంగా చేస్తున్నాను. అండ్ ఈరోజు మీరు చూడబోతున్నారు మా ఆల్ వెహికల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం మీకు XL6. అండ్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు XL6. అండ్ దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 వేరియంట్స్ ఉంటాయి అన్నమాట. సారీ 3 వేరియంట్స్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మనకి జీటా, ఆల్ఫా అండ్ ఆల్ఫా ప్లస్ అనే 3 వెహికల్స్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మనకి ఒక్కొక్క వేరియంట్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుందన్నమాట. అండ్ ప్రజెంట్ దీనికి వచ్చేసి మనకి ఏంటంటే ఓవరాల్ లెంత్ వచ్చేసి 4445 mm ఉంటుంది. అండ్ హైట్ వచ్చేసి 1755 mm ఉంటుంది. అండ్ దీని వీల్ బేస్ వచ్చేసి మనకి 2740 mm ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి లోపల కూర్చున్నప్పుడు లెగ్ రూమ్ అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది అనమాట. అండ్ అది కాకుండా ఇంకొకటి ఏంటంటే దీని మైలేజ్ వచ్చేసి మనకి మాన్యువల్గా చూసుకుంటే మనకి ఇది 20.97 వరకు కంపెనీ క్లెయిమింగ్ అనేది ఉంటుంది. అండ్ ఆటోమేటిక్లో చూసుకుంటే 20.27 వరకు క్లెయిమింగ్ ఉంటుంది. అండ్ దీని పరంగా చూసుకుంటే మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్లో టాప్ ఎండ్లో వచ్చేసి మనకి 360 degrees కెమెరా అండ్ ఇంకొకటి క్రూజ్ కంట్రోల్, సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, 2 బకెటింగ్ సీట్స్ అండ్ బ్యాక్ సీట్స్ కూడా మనం కొంచెం ఫ్లాప్ అవడానికి ఉంటుంది. అండ్ ఇంటీరియర్ విషయానికి వస్తే మనకి 7 inches టచ్ స్క్రీన్ విత్ ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే వస్తుంది. స్టీరింగ్ విషయానికి వస్తే మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వస్తుంది. అండ్ పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది. అండ్ మనకి ఉన్న విండోస్ అన్నీ కూడా ఆల్ పవర్ విండోస్ అనమాట. సో మనకి ఇందులో ఏంటంటే ఇది మనకు వచ్చేసి స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్. దీంట్లో మనకి ఐడియల్ స్టార్ట్ అండ్ స్టాప్ వస్తుంది. ఎక్కువ మనం సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు మనకి అది ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది తగ్గించుకోవడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో ఏంటంటే కంప్రెసర్ కూడా మనకి బ్యాక్ సైడ్ ఏసీ ఆటో అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఇంటీరియర్ విషయానికి వస్తే మనకి స్టీరింగ్ విషయంలో మనకి ఆల్ మౌంటైన్ కంట్రోల్స్ వస్తాయి, లైక్ వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో వాయిస్ రికగ్నైజేషన్ ఉంది. ఒకవేళ మీరు ఆ వాయిస్ రికగ్నైజేషన్ నొక్కినట్లయితే వెన్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ద ఆండ్రాయిడ్ ఆటో డైరెక్ట్గా మీరు కాల్స్ మాట్లాడుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ మీరు సాంగ్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ద బ్యాక్ సైడ్ పార్ట్కి వచ్చేసరికి మీకు పైన ఆటోమేటిక్గా ఏసీ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది, ఫ్యాన్ స్పీడ్. అండ్ మీకు ఉన్నది కూడా బ్యాక్ సైడ్ 2 బకెటింగ్ సీట్స్ అనమాట. ఆ బకెటింగ్ సీట్స్ అనేది మీ యొక్క లెగ్ రూమ్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో చాలా స్పేషియస్గా ఉంటున్న ఈ వెహికల్ ఈరోజు చాలా డిమాండ్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి MPV సెగ్మెంట్ కిందకు వస్తుందన్నమాట. మల్టీపర్పస్ యూటిలిటీ వెహికల్ అనమాట. మనకి ఈ వెహికల్లో లాంగ్ జర్నీ వెళ్ళడానికి చాలా బాగుంటుంది. అండ్ అది కాకుండా ఇదే వెహికల్లో మనం ఎంత లాంగ్ జర్నీ వెళ్ళినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలసిపోం. ఎందుకంటే దీంట్లో మనకు వచ్చిన ఫెసిలిటీస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయన్నమాట, డ్రైవర్ అండ్ కో డ్రైవర్. సో ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే మనకి ఎంత లాంగ్ జర్నీ చేసినా సరే డ్రైవర్కి అండ్ కో డ్రైవర్కి మనకి స్వెట్ అనేది ఎక్కువగా రాదు. సో మీరు బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే దీంట్లో మీకు 209 liters ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. ఒకవేళ మీరు థర్డ్ రో మొత్తాన్ని డౌన్ చేయడానికి కూడా ఉంటుందన్నమాట. థర్డ్ రో మొత్తం డౌన్ చేసేవచ్చు. సో ఆ టైంలో మీకేంటంటే మొత్తం 550 liters వరకు బూట్ స్పేస్ వస్తుంది. సో ఓన్లీ 4 passengers మనకి ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే మనకి హెవీ బూట్ స్పేస్ ఉంటుందన్నమాట. సో ఈ బూట్ స్పేస్లో కింద మనకి జాకీస్, స్పేర్ రాడ్స్ ఇవన్నీ ఉంటాయి, వార్నింగ్ ట్రయాంగిల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట.
సో మనకి స్పేర్ వీల్ వచ్చేసి కింద ఉంటుంది, అది ఎక్స్టర్నల్ ఫిటెడ్ ఉంటుందన్నమాట. అది డైరెక్ట్గా మనకి ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, అది టర్న్ చేస్తే మొత్తం మనకి కిందకు వచ్చేస్తుంది అనమాట. ట్యాంక్ విషయానికి వస్తే ద ఫ్యూయల్ ట్యాంక్, దాని కెపాసిటీ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో మనకి ఇంకొక వేరియంట్ కూడా ఉందన్నమాట, సిఎన్జి వేరియంట్. ఒకవేళ మీరు నార్మల్ పెట్రోల్ వెహికల్ తీసుకున్నట్లయితే మీకు దాంట్లో 45 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. ఒకవేళ మీరు సిఎన్జికి వెళ్ళినట్లయితే ఇది మీకు 26 కిలోమీటర్స్ వరకు మైలేజ్ వస్తుంది. అండ్ అది కాకుండా మీకు 60 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈక్వివలెంట్ అది డైరెక్ట్గా వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఆల్ బకెటింగ్ సీట్స్ మనకి. ఇంకొకటి ఏంటంటే ఈ విండోస్ అనేవి కూడా ఆల్ పవర్ విండోస్ అనమాట. మనకి ఈ విండోస్ కూడా ఏంటంటే యూవీ కట్ విండోస్ వస్తాయి అన్నమాట. సో మనకి ఆ సన్ లైట్ అనేది కొంచెం తక్కువగా పడుతుంది. అండ్ ఇంకొకటి దీంట్లో మనకి టైర్ ప్రెషరింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుందన్నమాట. ఈ టైర్ ప్రెషరింగ్ మానిటరింగ్ సిస్టమ్ వల్ల మనం సపరేట్గా ఏమి వెహికల్ వెళ్ళేటప్పుడు ఒకవేళ సడన్గా ఏమన్నా అయినా సరే ఆ ప్రెషర్ అనేది మనం చెక్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ దీని టైర్ సైజ్ వచ్చేసి 16 ఇంచెస్. టోటల్గా చెప్పాలంటే 195/R16 అనమాట. సో విడ్త్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకి ఆఫ్ రోడింగ్ కూడా ఈ వెహికల్ అనేది యూజ్ అవుతుంది. సో అండ్ ఇంకొక దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అక్కడ కూలింగ్ డక్స్ వస్తాయి అన్నమాట. 2 కూలింగ్ డక్స్ వస్తాయి. సో ఈ కూలింగ్ డక్స్ వల్ల మనం ఏంటంటే ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ ఏమన్నా బెవరేజెస్ పెట్టుకున్నప్పుడు ఆ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తుంది. అండ్ మనకేంటంటే అవుట్ సైడ్ మిర్రర్స్ మీద కూడా డైరెక్ట్గా టర్న్ ఆన్ ఇండికేషన్ వస్తుంది. సో ఇందుట్లో ఇప్పుడు మనకి వచ్చిన దాంట్లో సో లాస్ట్గా మనం ఇంజన్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి మ్యాక్సిమం పవర్ వచ్చేసి 75.8 ఎట్ ది రేట్ ఆఫ్ 60,000 RPMలో తిరుగుతుందన్నమాట. సో మనకి అంత పవర్ జనరేట్ అవడం వల్ల మనకి ఇంజిన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 1500cc ఇంజిన్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి దీంట్లో టార్క్ ఎక్కువ జనరేట్ అవడం వల్ల మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది చాలా తగ్గుతుంది. దీంట్లో టార్క్ వచ్చేసి 136.8 Nm/, 4400 RPM అనమాట. సో ఓవరాల్గా ఈ వెహికల్ అనేది అంటే మనకి చాలా పెద్ద ఫ్యామిలీస్ ఉన్నా సరే, లేదు లాంగ్ డ్రైవ్స్ అండ్ లాంగ్ జర్నీస్కి వెళ్ళాలనుకున్నా సరే మనకి ఈ వెహికల్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా ఇంజన్లో ఏంటంటే మనకి ప్రజెంట్ ఉన్న ద బెస్ట్ ఇంజన్స్లో ఇది ఒకటి అనమాట. సో ఇది వచ్చేసి మీకు K సిరీస్ 15C ఇంజన్ అనమాట. సో ఇది కూడా మీకు స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ లాగే ఉంటుంది. సో దీంట్లో మీరు ఎంత దూరం ట్రావెల్ చేసినా సరే, అంటే ఒకవేళ మీరు సిఎన్జి తీసుకున్నట్లయితే మీరు ఎంత దూరం ట్రావెల్ చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా అలసిపోరు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.